ఇది ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పిల్లలు పాప అనాథలు అయిపోయినారు. ఈ ఫెర్టిలిటీ సెంటర్లు చేసిన మోసాలకి, అన్యాయానికి అమాయకులైన పుట్టిన బిడ్డలు అనాథలు అయిపోయినారట. కన్నవారం కాదని వారు వదిలేసిరట. కన్నవారేమో కటకటాల్లో ఉన్నారట. అనాథగా శిశువిహార్లో 2 నెలల బిడ్డ, 5గురి జీవితాలతో నమ్రత చెలగాటం. ఫర్టిలిటీ కేంద్రం సహాయకులు సంజయ్, నందిని పరారీలో ఉన్నారు. తన క్లినిక్ లైసెన్స్ రద్దవడంతో మరో డాక్టర్ పేరుతో నమ్రత లైసెన్స్ అట. మరి ఇప్పుడు వీళ్ళు ఏముందండి, డబ్బులు ఇస్తారు, మొత్తం మేనేజ్ చేస్తారు లీడర్లతో సహా. దీని వెనకాల పొలిటికల్ మాఫియా, డాక్టర్స్ మాఫియా, మెడికల్ మాఫియా, పెద్ద మాఫియా ఉంటుంది దీని వెనకాల. ఆ శిశువును తమ బిడ్డే అనుకున్న ఆ తల్లిదండ్రులు తమ నెత్తురు పంచుకొని పుట్టిన బిడ్డ కాదని తెలుసుకొని వదిలేయడం. ఎందుకు వదిలేసినారు? వాళ్ళకి సంబంధించినవి దాంతో కాకుండా వేరే వాళ్ళతోని ఆ బిడ్డని పుట్టించడంతో బిడ్డ మా బిడ్డ కాదని కన్న వాళ్ళు వదిలేసినారట. అంటే ఏ బిడ్డనైతే డాక్టర్ ఇచ్చిందో, ఆ డాక్టర్ కొడుకు ఇద్దరు కలిసి చేసిన దందాలో ఆ డాక్టర్ తెచ్చిచ్చిందో వాళ్ళకి ఆ DNA టెస్ట్ చేస్తే మా బిడ్డ కాదని తెలిసిందట. తెలియడంతో వాళ్ళు మా బిడ్డ కాదు, మా రక్తం పంచుకొని పుట్టలేదని వాళ్ళు వదిలేసిరట. అటు బిడ్డకు కన్నవారుగా తేలిన ఆ జంటేమో కటకటాల పాలవడంతో ఇప్పుడు ఆ 2 నెలల పసిగుడ్డు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అటు ఆ దంపతులకు, ఇటు కన్నవారికి దూరమై ఆ బిడ్డ అనాథగా శిశువిహార్కు పరిమితమైంది. సరోగసి పేరుతో అక్రమాలకు పాల్పడిన సృష్టి ఫర్టిలిటీ కేంద్రం నిర్వాహకులు డాక్టర్ నమ్రత ఇలా 5గురి జీవితాలతో చెలగాటమాడింది. సరోగసి ద్వారా బిడ్డను అందజేస్తామని రాజస్థాన్కు చెందిన దంపతులకు హామీ ఇచ్చిన నమ్రత, అసోంకు చెందిన దంపతులు మహమ్మద్ అలీ అదిక్ అండ్ నస్రిమా బేగంకు పుట్టిన మగబిడ్డను వారి వద్ద నుంచి 90,000కు కొనేసి ఆ బిడ్డ సరోగసి ద్వారా జన్మించిన బిడ్డగా నమ్మించి పిల్లలు లేని దంపతులకు అంటగట్టింది. ప్రతిగా ఆ దంపతుల నుంచి 35 లక్షలు వసూలు చేసింది. అయితే తమ బిడ్డను నిరూపించుకోవడానికి DNA పరీక్షల తాలూకు ధ్రువపత్రాలను నమ్రత ఇవ్వకపోవడంతో అనుమానించిన ఆ దంపతులు DNA పరీక్షలు చేయించగా ఆ శిశువు తమ బిడ్డ కాదని తేలిపోయింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో సృష్టి ఫెర్టిలిటీలో జరుగుతున్న మోసాల గుట్టు బట్టబయలైంది. గోపాలపురం పోలీసులు డాక్టర్ నమ్రతను, ఆమె కొడుకు జయంత్ కృష్ణను, పుట్టిన బిడ్డను 90,000కు అమ్ముకున్న నస్రిమా బేగంను, మహమ్మద్ అలీ అదిక్లను, నమ్రతకు సహకరించిన వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిరు. కన్న తల్లిదండ్రులు దూరమై పెంచుకుంటున్న తల్లిదండ్రులు వదిలేయడంతో శిశువిహార్కు చేరిన ఆ బిడ్డ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కన్నవాళ్ళు జైలు నుంచి బయటకు వచ్చాక వారికి బాబును అప్పగిస్తారా, ఒకవేళ వాళ్ళు నిరాకరిస్తే ఆ చిన్నారిని శిశువిహార్లోనే ఉంచుతారా అనేది చర్చనీయాంశంగా మారింది. పుట్టిన వెంటనే పొత్తిళ్లలోని బిడ్డను అమ్ముకున్న దంపతులకు ఆ బిడ్డను అప్పగించడానికి నిబంధనలు ఒప్పుకుంటాయా అనేది తేలాల్సి ఉన్నది. న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై ఆ బిడ్డ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. నేడో రేపో నమ్రతతో పాటు ఆ బిడ్డ తల్లిదండ్రులను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించే అవకాశం ఉందట. ఇట్లా ఎంతమందికి ఇచ్చి ఉంటారు? ఇట్లా ఈ ఫెర్టిలిటీ సెంటర్ నుంచి ఈ రకంగానే ఎక్కడి నుంచో, అస్సోం నుంచో, ఇంకో స్టేట్ నుంచో బిడ్డలని 90,000కు, ₹1,00,000 కొనుక్కొని ఈ రకంగా ఫెర్టిలిటీ సెంటర్కి వచ్చిన జంటలని మోసం చేసి ఎంతమందికి ఈ రకంగా ఇచ్చుంటారు? డేటా తీస్తే మొత్తం ఎవరన్నా ఆ రకంగా మోసపోయిన వాళ్ళు ఉంటే రావాలి. కానీ ఎంతకాలం నుంచి వాళ్ళు ఆల్రెడీ పుట్టిన దగ్గర నుంచి పెంచి పెద్ద చేసిన తర్వాత ఇక వాళ్ళు ఎందుకు ఆ పని చేస్తారు? పాపం వాళ్ళతో అటాచ్మెంట్ ఏర్పడ్డ తర్వాత పిల్లలతో మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి మేము కూడా మోసపోయి ఉంటామేమో అని చెప్పి DNA టెస్ట్కి వెళ్తారా? ఈ కేసు ఏడు దాకా పోద్దో చూడాలి.